కస్టమర్స్ ప్రైస్ ఎక్కువ అన్నారు అంటే వాళ్ళకి ప్రైస్ మాత్రం ఇంపార్టెంట్ అని అర్థమా? చాలా మంది సేల్స్ పీపుల్ ఏం చేస్తారంటే కస్టమర్ ప్రైస్ ఎక్కువ అని చెప్పిన వెంటనే సార్ డిస్కౌంట్ ఇస్తాం సార్ అని ప్రైస్ తగ్గించడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ మనము ఒక ఇంపార్టెంట్ సేల్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. కస్టమర్స్ కి ప్రైస్ ఇంపార్టెంట్, కానీ కొనడానికి ప్రైస్ మాత్రమే కారణం కాదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ ఏరియాలో 100 రూపాయలు బిర్యానీ దొరుకుతుంది, 300 రూపాయలకి బిర్యానీ దొరుకుతుంది. లోయెస్ట్ ప్రైస్ ఒక్కటే కస్టమర్ కొనడానికి కారణం అయితే అప్పుడు 300 రూపాయల బిర్యానీ ఎవరు కొనకూడదు కదా, కానీ కొంటున్నారు. ఎందుకు? టేస్ట్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, హైజీన్ కావచ్చు, అంబియన్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, రెస్టారెంట్ పైన ట్రస్ట్ కావచ్చు. అంటే కస్టమర్ 300 రూపాయలు పే చేస్తుంది ఓన్లీ బిర్యానీ కోసం మాత్రమే కాదు, వాళ్ళకి ఇంపార్టెంట్ అయింది ఓవరాల్ వాల్యూ. అంతేనా? సేల్స్ లో కూడా సేమ్. సపోజ్ ఇద్దరు ఇంటీరియర్ డిజైనర్స్ కొటేషన్ ఇచ్చారు. ఒక పర్సన్ 5 lakhs, ఇంకొక పర్సన్ 6 lakhs. కస్టమర్ కంపల్సరీ 5 lakhs పర్సన్ చూస్ చేసుకుంటాడా? అలా మనం చెప్పలేం. 6 lakhs డిజైనర్ బెటర్ మెటీరియల్ యూస్ చేస్తాడు, ఆన్ టైం డెలివరీ చేస్తాడు, ప్రాపర్ టీమ్ ఉంది, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఆఫ్టర్ కంప్లీషన్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇవన్నీ కస్టమర్స్ కి ఇంపార్టెంట్ అయితే తను 1 lakh రూపీ ఎక్స్ట్రా పే చేయడానికి ఆలోచించాడు. అంతేనా? అందుకే కస్టమర్ ఎప్పుడైనా మీ ప్రైస్ ఎక్కువ అన్నప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే ఈ కస్టమర్స్ కి ప్రైస్ తో పాటు ఇంకా ఏం ఇంపార్టెంట్ అన్న విషయం తెలుసుకోవాలి. క్వాలిటీనా, ఫాస్ట్ డెలివరీనా, సర్వీసా, ట్రస్టా, కన్వీనియన్సా, ఆఫ్టర్ సేల్స్ సపోర్టా, రిస్క్ తక్కువ అవడమా, ఇంకా కస్టమర్ కి ఏం ఇంపార్టెంటో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. తర్వాతే మీ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఆ వాల్యూని ఎలా ప్రొవైడ్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ నేను ప్రైస్ ఇంపార్టెంట్ కాదని చెప్పట్లేదు. కస్టమర్ నిజంగానే బడ్జెట్ ఇష్యూ ఉండొచ్చు, మేబీ మీ ప్రోడక్ట్ ఓవర్ ప్రైస్ ఉండొచ్చు, ఆర్ మీ కాంపిటీటర్ సేమ్ వాల్యూని తక్కువ ప్రొవైడ్ చేస్తుండొచ్చు. ఇక్కడ గోల్ కస్టమర్ ని హై ప్రైస్ పే చేయమని కన్విన్స్ చేయడం కాదు, ప్రైస్ తో పాటు కంప్లీట్ వాల్యూని ఎవాల్యుయేట్ చేసి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేయడం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సేల్స్ అంటే చీపెస్ట్ సేల్ చేయడం కాదు, కస్టమర్స్ కి ఇంపార్టెంట్ వాల్యూని అర్థం చేసుకొని క్లియర్ గా కమ్యూనికేట్ చేయడం. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.